అందరికీ నమస్కారాలు. వస్తుందా? సార్లే నోటితో మాట్లాడతా పాటు. నా పేరు నక్కా సోయ్ కుమార్. నేను తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి నా సోదరుమణులు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, సిహెచ్ఓ ఉద్యోగస్తులు అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. మీ పోరాటాలను మీ రాష్ట్రంలోనే కాదు, మా రాష్ట్రంలో కూడా మాకు కూడా తెలుసు. మీ బాధలు మేము వింటున్నాం, ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఆ బాధలను కళ్ళారా చూడాలి. నా అక్క చెల్లెళ్ళు, నా సోదరుమణులు, మరి నా సిహెచ్ఓలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, ఈ సమాజంలో సేవ చేస్తున్న వారి బాధలను కూడా మా నుంచి కూడా సంఘీభావం తెలపాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం నుంచి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం అంటే ఒకటే, నేను ఇందులో ఇవన్నీ విషయాల్లో కూడా ఏది ఉన్నా ప్రాబ్లం లేకుండా, కానీ ఏదైతే సబ్ సెంటర్లు ఉన్నాయో, క్లినిక్స్ ఉన్నాయో, క్లినిక్లో ఉన్న వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా మనమే మన జీతం నుంచి ఇవ్వాలంటే ప్రభుత్వానికి మనం సేవ చేయడానికి వచ్చాము. ఇక్కడికి మన ఇంట్లో నుంచి తీసుకొచ్చి ప్రభుత్వానికి పెట్టి ప్రభుత్వ బిల్డింగ్లను మనము అద్దెకు తీసుకోవడానికి అనేది చాలా తప్పు. ఇక్కడ ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, మాతో కూడా సిహెచ్ఓలు ఉన్నారు. కానీ అక్కడ ప్రభుత్వమే ఈ యొక్క మెయింటెనెన్స్ కానీ, అద్దె బకాయిలు కానీ, కరెంటు బిల్లు కానీ మా ప్రభుత్వమే భరిస్తుంది. అక్కడ మనం ఎంత పని చేస్తున్నామో అంత పని చేసినప్పుడు అక్కడ ప్రభుత్వము మనకు జీతం ఇస్తుంది. ఆ జీతాన్ని మన కుటుంబము మన పోషణ కోసం ఉపయోగించుకోవాలి. కానీ అది ముఖ్యంగా ఇది ఇక్కడ చేస్తున్న ఈ ప్రభుత్వాలు చాలా తప్పు చేస్తూ ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తక్షణమే ఏదైతే అద్దె బిల్లులు ఉన్నాయో, కరెంటు బిల్లులు ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా ప్రభుత్వమే ప్రతి నెల ఇన్సెంటివ్స్ ప్రత్యేకంగా ఒక గ్రాంటు పెట్టి ప్రభుత్వమే దానికి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నిబంధనల ప్రకారము ఉద్యోగ భద్రత అంటే విలేజ్ స్థాయిలలో అనేకమైన రకాల పేషెంట్లు ఉంటారు, టీబీతో ఉంటారు, క్యాన్సర్ ఉంటుంది, హెచ్ఐవి, ఎయిడ్స్, కమ్యూనికేషన్ డిసీజ్ చాలా ఉంటాయి. ఈ యొక్క డిసీజ్ కూడా మనం ముట్టుకొని చూస్తాం. అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందో, ఏమి రోగం ఉందో కూడా మనకు తెలియకుండా వాడిని ముట్టుకొని పల్స్ చూస్తాం. కొన్ని కమ్యూనికేషన్ డిసీజ్ అంటే అంటువ్యాధులు లాంటివి ఉంటాయి కదా, అసొంటివి కూడా మనకు వచ్చి అనేక మంది చనిపోయి ఉంటాం. మనతో పాటు మన స్నేహితులు చనిపోయి ఉంటారు. కానీ ఉద్యోగ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. పక్క రాష్ట్రంలో కూడా ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఉందో, టీడీపీ ప్రభుత్వం ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మీరు కూడా ఖచ్చితంగా ఇది మా యొక్క కుటుంబాలపైన, మా ఉద్యోగస్తులు, మా ఉద్యోగ నర్సులపైన కూడా మీరు చూపించిన తర్వాత వీళ్ళ ఖచ్చితంగా ఉపాధి అనేది ఉన్నప్పుడు దీనికి భద్రత ఖచ్చితంగా కల్పించాలి. ఉద్యోగం ఇవ్వడమే మీ బాధ్యత కాదు, భద్రత కూడా కావాలి. ఎందుకంటే భవిష్యత్తులో మా కుటుంబాలకు మేము ఏ విధంగా ఉన్నామో మా కుటుంబాలకు కూడా ఆ విధంగా ఉండాలి. కాబట్టి దయచేసి భద్రత కూడా కల్పించాలి. అదేవిధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులతో పాటు సమానంగా 23% వేతన సవరణ జరగాలి. మేము కూడా ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ కిందనే ఇది కూడా ఉంది. ఇది కూడా సిహెచ్ఓ అనేది కూడా సెంట్రల్లో ఎన్హెచ్ఎంఏ కండక్ట్ చేస్తూ ఉంది ఆయుష్మాన్ భారత్ పథకం కింద. కాబట్టి ఖచ్చితంగా 23% కూడా వేతనం అనేది సవరించాలి. అదేవిధంగా కొన్ని ఇన్సెంటివ్స్ ఏదైతే 10,000 నుంచి 15,000 వస్తుందో ఆ ఇన్సెంటివ్స్ కూడా మా యొక్క సిహెచ్ఓలకు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కూడా ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా సిహెచ్ఓలకు ఖచ్చితంగా ఒక జాబ్ చార్ట్ ఉంది. అదే జాబ్ చార్ట్లో ఏదైతే జాబ్ చార్ట్ ఉందో అదే జాబ్ చార్ట్ను ఇవ్వాలి. అంతేగాని ఏఎన్ఎం వాళ్ళు చేయాలి, ఆశా వాళ్ళకి మేమే చేయాలి, లేకుంటే వాళ్ళు చేయకుండా కూడా మేమే చేయాలి అంటే అది ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకు మాకు కోఆర్డినేషన్ లేకుండా పోతుంది. ఇక్కడ మేము చెప్తే వాళ్ళు వినే పరిస్థితులు లేకుండా పోతుందేమో. కొన్ని సందర్భాల్లో ఆశా వర్కర్లు సిహెచ్ఓలను తిట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మా వాళ్ళే అనుకొని మేము చూస్తూ ఉన్నాం. కానీ ఆశా వర్కర్ పని ఆశా చేయాలి, ఏఎన్ఎం పని ఏఎన్ఎం చేయాలి, సిహెచ్ఓ పని సిహెచ్ఓ చేయాలి, ఎవరి పని వాళ్ళకి విభజన చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సిహెచ్ఓల సమస్యలు అనేది క్లియర్ అవుతుంది. అదేవిధంగా హెచ్ఎస్సి పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు మొదలైనవి కూడా ఇవ్వాలి. కొన్ని రాష్ట్రాలలో సెలవులు ప్రకటిస్తున్నప్పుడు, ఇంక్రిమెంట్స్ ఇస్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్స్, ఎందుకంటే ఇప్పుడు జోనల్ పోస్ట్లో ఉన్నప్పుడు ఎక్కడో ఏదో జిల్లా నుంచి ఇక్కడికి వస్తాము, ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత సొంత జిల్లాకి వెళ్ళాలి అనుకుంటాం. కానీ అలా వెళ్లకుండా అక్కడే ఉండడం వల్ల ఇక్కడ స్థానికత అనేది మేము స్థానికత కోల్పోతాం. అదేవిధంగా మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటే స్థానికత, జిల్లాల స్థానికత కూడా కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తే ఆ విధంగా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ వెల్ఫేర్ తరఫున కూడా వినతి చేస్తూ ఉన్నాం. త్వరలో మా సిహెచ్ఓలో ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి మా యొక్క సోదరులకు మా యొక్క సోదరులకు మా సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కూడా మీరు వాళ్ళకి కావాల్సిన డిమాండ్లను తక్షణమే అమలు చేయండి. ఈ యొక్క రాష్ట్రం నుంచి మీరు ఏ విధంగా చేస్తే భవిష్యత్తులో మీకు ఇంకొకసారి అవకాశాలు ఇవ్వడానికి మా సిహెచ్ఓలు మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 10,000 మంది అంటే ఇది 10,000 మంది కాదు, ఒక్కొక్క కుటుంబంలో 10 మంది ఉంటారు. 1,00,000 ఓట్లు ఏకగుత్తగా మీకు పడతాయి. కాబట్టి ఈ యొక్క ఓటు పరిస్థితి అయినా ఈ దేశంలో ఓటు అనేది ఎంత విలువైందో అదేవిధంగా మా సిహెచ్ఓలు గ్రామ స్థాయిలో ఉండి ప్రతి ఒక్క పేషెంట్తో ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మాకు ఈ ప్రభుత్వం ఈ విధంగా సేవ చేసింది. కాబట్టి త్వరలో కూడా వచ్చే ఎలక్షన్లో కూడా మా ప్రభుత్వానికి ఓటేయని చెప్పే ధైర్యం కూడా మేము చేస్తాం. ఇంతకుముందు అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేయకపోతే మిమ్మల్ని మేము తీసుకున్నారు. ఇక్కడ మీకు సపోర్ట్గా చేసి ఆ యొక్క ప్రభుత్వాల నుంచి వ్యతిరేకంగా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని తీసుకొస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోతూ ఉంది. దయచేసి మా సిహెచ్ఓల ఆవేదన కూడా మీరు త్వరగా తెలుసుకొని ఇది ఓన్లీ గుంటూరు జిల్లానే కాదు, ఇది యావత్ రాష్ట్రం మొత్తంలో కూడా సిహెచ్ఓలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క సిహెచ్ఓకి న్యాయం జరిగే విధంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన గుంటూరు జిల్లా సిహెచ్ఓ ఏపీ ఎంఎన్సి ప్రెసిడెంట్ గారికి, అదే జనరల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా సత్యేంద్ర ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు.